పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్ను వెనక్కు తీసుకుంది. రాష్ట్రాల మధ్య ఉండే ఇలాంటి జల వివాదాలను ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ గా కాకుండా ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ద్వారానే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానం సూచన మేరకు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలిపారు. త్వరలోనే సివిల్ సూట్ వేసి ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుతామని, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న వాదనలను అంగీకరిస్తామన్నారు. కానీ అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపడానికి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటాను కాపాడుకుంటామని ఏపీ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడుతోందన్నారు. గోదావరి జలాల్లో ఏపీకి 484 టీఎంసీల కేటాయింపు మాత్రమే ఉందని, అంతకు మించి నీటిని వాడుకుంటే అది కేటాయింపులను ఉల్లంఘించడమేనన్నారు. వరద జలాల పేరుతో వాడడానికి వీలు లేదని, పోలవరం ప్రాజెక్టులో అనేక ఉల్లంఘనలు ఉన్నాయన్నారు. స్టాప్ వర్క్ ఆర్డర్ను అమలు చేయడం లేదని, ఎలాంటి అనుమతులు లేకున్నా పోలవరం నల్లమల సాగర్ పై ముందుకు వెళుతున్నారని, దీన్ని వెంటనే ఆపాలన్నారు. పోలవరం నల్లమల సాగర్ పై మాకు అభ్యంతరాలు ఉన్నాయని ఉత్తమ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ క్వాంటిటీ అంటే 484.5 టీఎంసీ ఇంక్లూడింగ్ ఎవాపరేషన్ లాసెస్ అంతకంటే ఎక్కువ ఉపయోగించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. డిపిఆర్ ప్రిపరేషన్ మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. డిపిఆర్ ప్రిపరేషన్ కి సిడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదు ఇప్పటి వరకు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా ఇన్ ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా ఇవ్వలేదు. కానీ మీరు ఇది పూర్తిగా ఆపాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి ఈరోజు వాదించారు. పోలవరం ప్రాజెక్ట్ కి ఏ విధంగానైతే ఒరిజినల్ ఫామ్ లో ఉందో దాని వరకే అనుమతులు ఉన్నాయి. దానికి ఏమీ మోడిఫికేషన్ చేసినా, ఆల్టరేషన్ చేసినా, ఎక్స్పాన్షన్ చేసినా ఏ అనుమతులు లేవు అని చెప్పి కూడా సుప్రీం కోర్టుకి తెలియజేయడం జరిగింది. సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ కూడా ఈ పోలవరం నిర్మాణంలో అనేక గైడ్ లైన్స్ వయలేట్ చేశారని చెప్పి కూడా సుప్రీం కోర్టుకి తెలంగాణ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలియజేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్ లో రండి, సూట్ ఫామ్ లో రండి అని చెప్పి సుప్రీం కోర్టు అడ్వైజర్స్. దాని ప్రకారము ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాళ్ళకి అలాటెడ్ మహాత్మా గాంధీ